నా వెనకాల ఉన్న బిల్డింగ్ ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అదేంటో ఈ వీడియోలో చూసే ముందు కువైట్ సిటీలో ఈ రోజు వాతావరణం ఏ విధంగా ఉందో చూద్దాం. ఇక్కడ ఉంటే చలిగా ఉంటది, లేదంటే వేడిగా అయితే ఉంటది. కానీ ఈ రోజు పొద్దున్న నుంచి సూర్యుడైతే కంటికి కనిపించలేదు. కార్‌లో కూర్చుంటే ప్రతిరోజు 2 లేదా 3 పాయింట్లు ఏసీ ఆన్ చేసుకోవాల్సొచ్చేది. కానీ ఈ రోజు ఒక పాయింట్ ఏసీ ఆన్ చేసుకుంటేనే చలి పుడుతుంది. అంటే నాకు తెలిసి ఇంకా చలికాలం ఇక్కడ మొదలైపోయింది అనుకుంటున్నాను. ఇంకా ఈ బిల్డింగ్ విషయానికొస్తే దీనిని కువైట్ సిటీ ప్యాలెస్ అంటారనమాట. ఇది సాల్మియా అనే ఏరియాలో ఉంది. దీని లోపల ఒక హోటల్ కూడా ఉంది. దీనికి 2, 3 ఎంట్రన్స్‌లు ఉన్నాయి. ఇదైతే మన ఎంట్రన్స్. దీని ద్వారా మనం లోపలికెళ్దాం ఇప్పుడు. ఇక్కడ ఉండే ప్రతి టేబుల్, చైర్ వస్తువులు పాత కాలంలో ఉండే విధంగా అయితే వీళ్ళు తయారు చేసి పెట్టారు. చూడడానికైతే చాలా బాగున్నాయి. దీని గ్రౌండ్ ఫ్లోర్, బేస్‌మెంట్‌లో కొన్ని రకాల చిన్న చిన్న షాప్స్, రెస్టారెంట్‌లు అయితే ఉన్నాయి. దీని పైన అయితే ఒక హోటల్ ఉంది. ఈ బిల్డింగ్‌ని కువైట్‌లో పాత కాలం వాళ్ళు ఏ విధంగా ఇల్లు నిర్మించుకునేవాళ్ళో ఆ విధంగా అయితే ఈ బిల్డింగ్‌ని తయారు చేశారనమాట. ఈ పైన ఉన్నదైతే హోటలు. కింద బ్యాడ్మింటన్ టేబుల్ కూడా ఉందంట వాళ్ళు ఆడుకోవడానికి. ఇంకా పై ఫ్లోర్‌కెళ్తే నేను ఫిఫ్త్ ఫ్లోర్‌కైతే వచ్చాను. ఈ ఫిఫ్త్ ఫ్లోర్‌లో అటు ఇటు రూమ్స్ అయితే ఉన్నాయి. అవి రూమ్స్ అని మనకు కూడా తెలీదు. ఆ విధంగా ఉన్నాయి. గెస్టులు స్టే చేయడానికి ఈ విధంగా. కానీ చూడడానికైతే చాలా బాగుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. నేనైతే చూడలేదు. కానీ మీకోసం ఆ స్విమ్మింగ్ పూల్ యొక్క ఫోటోలైతే నేను సంపాదించాను. ఈ బిల్డింగ్ చూసిన తర్వాత మీకు ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. పాత కాలంలో మన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా కట్టుకునేవాళ్ళో ఆ విధంగా అయితే ఉంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.